2 స్పూన్ల మెంతులు నానబోసాను. పోయిన వారం వచ్చేసి ఒక తొట్టి తులసికోట మొదట్లోనే వేసాను. సరే అనేసి ఇప్పుడు వచ్చి ఒక పెయింట్ డబ్బాలు వేసానండి. బాగా వచ్చేసింది. దాంతో పాటు ఒక కాకరకాయ చెట్టు కూడా వచ్చింది. దాన్ని 3 సార్లు వండుకోవచ్చు. ఓకే అంటే రోజు మార్చి రోజు వేసుకుంటే మీకు వరుసగా వస్తుంది. ఒకే రోజు చేసుకుంటే మొత్తం ఆకుకూర ఒక రోజు వచ్చేస్తుంది. మీకు ఐడియా లేకుండా ఒకే రోజు చేసేస్తాను. సో దాన్ని వెళ్ళండి. ఒకరోజు ఈ పూట వేసి ఓ పూట ఈ తొట్టులో తీసి ఇంకో పూట చపాతీలు అట్లా వేసుకుంటే మెంతికూర బాగుంటుందండి. అన్నిట్లో తాలింపులు అట్లా కూడా వేసుకోవచ్చు. చూసారా, పోయిన వారం ఆకుకూర అబ్బాయి మీద కోపంతో 30 రూపాయలు చెప్పాడు. 20 రూపాయలు అన్నీ ఫస్ట్ తర్వాత 30 రూపాయలు అన్నాడని కోపంతో వేసాను. ఈసారి మొన్న బాగుంది అన్నారని మళ్ళీ వేసాను. ఏం లేదండి, నైట్ నానబోసేసి పొద్దుటే మీరు ఎక్కడేస్తున్నారో అది మట్టిని బాగా గుల్లగా తవ్వారంటే తొందరగా రూట్ కిందకి వెళ్తుంది. చూసారా, ఇది కొత్తది. దీంట్లో అడుగు వరకు వెళ్ళిపోయినాయి రూట్లో. కొత్త మట్టి వేసాను. ఇది వచ్చి మష్రూమ్ డబ్బా. చిక్కగా వచ్చేసిందండి. ఏం పడను కూడా పడలేదు. అంటే రౌండ్ మీకు స్పేస్ ఎక్కువ ఉండే కొద్ది పడిపోతూ ఉంటుంది. మీరు ఇలా చిన్న రౌండ్ ఉండేది పెట్టుకుంటే మొక్కలు బాగా నిలబడతాయండి. నేను కూడా గార్డెనింగ్ మొదలుపెట్టేసా. అదేనండి భయం, ఎక్కడికైనా బయటకు వెళ్తే చెట్లకి నీళ్ళు ఎవరు పోస్తారని. అంతకన్నా ఏం లేదండి. చిన్న ఇవి అయితే వారంలో వచ్చేస్తాయి. మళ్ళీ మనం వచ్చేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదో కూరగాయలు అవి ఒక డబ్బాలో వేసుకోవాలండి. ఆ కూరగాయలు డైరెక్ట్గా చెట్లు వేస్తే చెట్టుకి వేడి ఎక్కువై చచ్చిపోతుంది. ఆ నీళ్ళు కొంచెం వస్తూ ఉంటే బాగా వచ్చేసింది. సరే 5-6 రోజులకి వచ్చేస్తుంది కూడా.